సుచిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. ప్రసన్న శిబిరం దాదాపుగా ఖాళీ అయిపోయింది. కొంతమంది నాయకులు తప్ప ఎవ్వరూ లేకపోవడంతో ప్రజలంతా టీడీపీ వైపే చూస్తున్నారు. కోవూరులో వైసీపీ ఓటమి తప్పదని ఖరారైపోయిందని వ్యాఖ్యానించారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇప్పటికే సగం ఖాళీ అయిపోయింది. కొడవలూరు మండలంలో వైసీపీ నుంచి వలసలు ఆగడం లేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కొడవలూరు మండలం ఆలూరుపాడు వెళ్లిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో వైసీపీకి చెందిన ఆలూరుపాడు పంచాయతీ సభ్యులు భాస్కర్, శ్రీనివాస్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసన్న ఓటమి ఖాయమైపోయిందన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కొడవలూరు మండలంలోని ఆలూరుపాడు పంచాయతీలోని రెడ్డిపాలెం గ్రామస్తులకు, సోదర సోదరీమణులకు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, జన సైనికులకు అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీకు అందరికీ ఒకటి చెప్పాలి. ఈ రెడ్డిపాలెంతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాను కూడా. ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఇక్కడున్న చాలామంది నాయకులు నాకు దగ్గర బంధువులు కూడా. వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఈ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి ఊర్లాగే అన్ని మరీ చెప్తున్నాను. మొహమాటం లేకుండా బంధువు అని చెప్పి కాకుండా మీరు నా దగ్గరకు వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ మా ఇద్దరిని తప్పకుండా సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, తెలుగుదేశం రోడ్లు, డ్రైనేజ్ సిస్టము అవన్నీ కూడా అంతే ముఖ్యం. కాబట్టి అవి 2 మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే సమపాళ్ళల్లో మనకు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చాలామంది అవ్వాతాతలు కూడా ఉన్నారు. మీకు అందరికీ ఇప్పుడు ఇచ్చే 3000 పెన్షను 4000 చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అదేవిధంగా రేపు జూన్ నెలలో 3000, 4000 కలిపి 7000 ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఇస్తారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6000 ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. భూమి ఇస్తే అది కూడా నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళకు వచ్చినట్లేదు. వచ్చిన వాళ్ళు కూడా 1 సెంట్ ఇస్తే మనకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సెంట్లు భూమి ఇచ్చి నాణ్యమైన మెటీరియల్తో మనం ఇల్లు కట్టుకునేటట్టు చేయబోతున్నారు. అదేవిధంగా ఎవరికి కూడా ఇల్లులు ఇవ్వలేదని, రైలు కట్టు కింద స్థలాలు కూడా శాంక్షన్ చేయలేదని, అదేవిధంగా మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అందరికీ ఇల్లు వచ్చేలా నేను మీకు చేస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు కొళాయి కూడా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే. అన్నా క్యాంటీన్లు మీ అందరు వినే ఉంటారు, గుర్తున్నాయా మీకు అన్నా క్యాంటీన్లు అందరికీ అనేది? ఎందుకంటే అందరూ గమ్ముగా ఇంటుంటారు, చేస్తానని ఒక 10 చెప్పాను ఇప్పటికి. మేము అది మీకు నేను చేస్తానో లేదో మీకు నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మీరంతా రాజకీయ నాయకుల మాటలు విని అలాగ అయిపోయి ఉన్నారు. కానీ నేను రాజకీయ నాయకురాలిని కాదు, మీ మీద పెత్తనం చేయడానికి అసలే రాలేదు. నేను సేవకురాలిని. మీకోసం మీలో ఒకదాన్నై, మీలో మమేకమై, మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో, పేదవారికి ఏది అత్యంత అవసరమో అది చేయడానికి వచ్చిన సేవకురాల్ని మాత్రమే. కాబట్టి నన్ను నమ్మండి, తప్పకుండా నేను ఎమ్మెల్యేగా కలిసి తిరిగి మా రెడ్డిపాళానికి వచ్చి అన్నీ తప్పకుండా తీరుస్తానని చెప్పి
నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కానీ, సామాన్య కార్యకర్తలు కానీ, అదేవిధంగా సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లాలో ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన కళ నిరుద్యోగ యువతులు కనపడకూడదు నెల్లూరు జిల్లాలో. అలాంటి ఒక ఇఫ్కో సైజ్లో పారిశ్రామిక వాడని చేయించాలని ఆయన ఏది చేసినా క్రమబద్ధంగా చేస్తారు, ప్రిన్సిపల్గా చేస్తారు, అనుకుంటే తప్పకుండా సాధిస్తారు. కాబట్టి ప్రజలారా మీకు అందరికీ మరోసారి కోరుకుంటున్నాను, నన్ను ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుంచి సైకిల్ గుర్తు మీద, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న ఈ సమస్యలు మీ నాయకులు చెప్పారు, అవి చూద్దాం. ప్రజలకు ఒక మాట ఇస్తున్నాను, నేను ప్రత్యేక పంచాయతీ కోరిక నెరవేర్చేలా మీకు తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను. శ్మశాన వాటిక ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరీ గోడ కట్టించి నీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చేస్తానని కూడా మాట ఇస్తున్నాను. దానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా హై స్కూల్ నుండి రెడ్డిపాలెం గ్రామం లోపలి వరకు విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తారని కూడా మాట ఇస్తున్నాం. గ్రామం నుండి మోడేగుంట లింక్ రోడ్డు, అలాగే చెర్లోపాలెం వరకు 2 లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేయిస్తానని మాటిస్తున్నాను మీకు. దానికి డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు శానిటైజేషన్ పనులు కూడా చేపిస్తానని మాటిస్తున్నాను. గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు కోసం వాళ్ళకి ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ మామూలు మనకి అవసరమైన సమస్యలు అయితే, అత్యంత అవసరమైన సమస్య నీటి సమస్య, తాగునీటి సమస్య, శ్మశాన వాటక సమస్య. కాబట్టి అవి 2 మీకు నేను అత్యవసరంగా తెలుగుదేశం ప్రభుత్వం